ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ భాగంగా ఫస్ట్ మ్యాచ్ అయితే విత్ ఈజ్తో ఇంగ్లాండ్ని ఓడించి పడేసింది మన ఇండియా టీం. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొలాప్స్ అయిపోతుంది అనే సమయం నుంచి కోలుకొని మన ఇండియాకి మంచి ఫైటింగ్ టార్గెట్ అయితే ఇచ్చింది. అయినా కూడా మన ఇండియా సునాయాసంగా చేసి ఘనంగా విజయాన్ని సాధించింది. ఇక రేపు జరగనున్న రెండో ఓడిఐ మ్యాచ్కు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అలానే అక్కడ పిచ్ రిపోర్ట్స్ ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఓడిఐ మ్యాచెస్లో టోటల్గా 108 మ్యాచ్లు తలబడ్డారు ఈ రెండు టీంలు. అందులో ఇండియాదే పై చేయింది, ఏకంగా 59 మ్యాచ్లు గెలిచింది. ఇంగ్లాండ్ చూస్తే 44 మ్యాచ్లు గెలిచింది. అలానే 2 మ్యాచ్లు టై అయ్యాయి, 3 మ్యాచ్లు నో రిజల్ట్. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్లీ మన ఇండియాకి ఒక స్టెప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 108 మ్యాచ్లలో ఏకంగా 59 మ్యాచ్లు గెలిచారంటే క్లియర్లీ డామినేట్ చేసి పడేశారు ఇంగ్లాండ్ని మన ఇండియా. అలానే ఇంగ్లాండ్ ఏమన్నా తక్కువ అంటే ఇంగ్లాండ్ కూడా ఆల్మోస్ట్ 44 మ్యాచ్లు గెలిచిందంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఆల్మోస్ట్ ఈ బ్యాటిల్ ఈక్వల్గా కొనసాగుతుంది. రేపైతే మ్యాచ్ కటక్ వేదికగా జరగబోతుంది. కటక్లో మన ఇండియన్ రికార్డ్ చూసినట్లయితే ఇప్పటివరకు ఆ గ్రౌండ్లో 19 ఓడిఐ మ్యాచ్లు ఆడితే అందులో 15 మ్యాచ్లు గెలిచాము, కేవలం 4 ఓడిపోయాం. దీన్ని బట్టి చూస్తే మన విన్నింగ్ పర్సెంటేజ్ టాప్ నాచ్లో ఉంది కటక్ స్టేడియంలో. అలానే ఇంగ్లాండ్ కూడా ఒక మ్యాచ్ ఆడింది ఇండియాతో 2019లో. ఈ మ్యాచ్లో అయితే హైయెస్ట్ స్కోర్ కూడా నమోదయ్యింది కటక్లో, ఏకంగా 381. అందులో మన ఇండియా సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకొని 15 రన్ల తేడాతో ఇంగ్లాండ్ని ఓడించింది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే టిపికల్ పిచ్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నర్లకు అయితే ఎక్కువ హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ పిచ్లో వేరియబుల్ బౌన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే ఫేసర్లకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ కూడా వచ్చినట్లయితే డెఫినెట్లీ ఇదైతే ఒక 50-50 మ్యాచ్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వేరే గ్రౌండ్స్లో డ్యూ వచ్చి అది 1 సైడెడ్ మ్యాచ్గా మారిపోతుంది. ఇక్కడ ఎందుకు 50-50 అంటున్నానంటే ప్రతి టీంలో ముగ్గురు సీమర్లు అయితే డెఫినెట్లీ ఉంటారు. ఆ ముగ్గురు సీమర్లు వేరియబుల్ బౌన్సర్ని ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే ఎవరికి కానీ ఆడడం ఈజీ కాదు. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే రేపైతే వర్షం అయితే అస్సలే లేదు, కాబట్టి మనం ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో ఏకంగా 27 ఓడిఐ మ్యాచ్లు జరుగుతాయి. అందులో 16 మ్యాచ్లు చేసిన టీం గెలిచింది. అలానే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 11 మ్యాచ్లు గెలిచింది. యావరేజ్ స్పిన్నింగ్ స్కోర్ చూసినట్లయితే 230గా ఉంది. ఈ గ్రౌండ్లో చూసినట్లయితే క్లియర్లీ చేస్ టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ మన ఇండియాలో ఓవరాల్ అన్ని స్టేడియంస్లో చూసుకున్నా కూడా చేసే టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే వాళ్ళ ఓపెనర్లు చాలా మంచిగా స్టార్ట్ అందిస్తున్నారు, కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత ప్రాపర్గా నిలబడలేకున్నారు. మెయిన్లీ జో రూట్, హ్యారీ బ్రూక్స్ లాంటి పెద్ద ప్లేయర్లు నిలబడలేకున్నారు. వాళ్ళ టీంకి వీళ్ళిద్దరు ఒక పిల్లర్స్ లాంటి వారు. వీళ్ళే నిలబడకుంటే చాలా కష్టం. ఇంకా ఆ తర్వాత డౌన్ ద ఆర్డర్ వచ్చే కెప్టెన్ జోస్ బట్లర్ మరియు జాకోబ్ బెథెల్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు మాత్రమే ప్రాపర్ ఓడిఐ మ్యాచ్ గేమ్ ఆడారు. మిగతా ఎవరికైనా అందరూ ఆ T20 మోడ్లోంచి ఓడిఐ మోడ్కి అసలు షిఫ్ట్ కాలేదు. కాబట్టి ఇదైతే డెడ్లీ డేంజర్ కాబోతుంది. ఇదైతే డెఫినెట్లీ షిఫ్ట్ అయ్యి ఓడిఐ గేమ్ అనుకూలంగా గేమ్ని టర్న్ ఓవర్ చేయాలి. లేదంటే ఆ T20లో ఉండాలంటే డెఫినెట్లీ అదైతే ఎగ్జిక్యూట్ చేయలేరు. అఫ్ కోర్స్ ఫిల్ సాల్ట్ మరియు బెన్ డకెట్ అది ఎగ్జిక్యూట్ చేసి మంచి ఆరంభాన్ని అయితే అందించగలిగారు. మళ్ళీ మిడిల్ ఆర్డర్స్లో ఈ గేమ్ అయితే వర్కౌట్ కాదు. మిడిల్ ఆర్డర్స్లో ఎక్కువ సింగిల్స్ ఆర్ టూస్ని రొటేట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక వీళ్ళ బౌలింగ్ కూడా చాలా మంచిగా ఉంది. వీళ్ళు ఒక 250-280 కొడితే డిఫెండ్ చేసుకునేంత బౌలింగ్ అయితే వీళ్ళ దగ్గర ప్రాపర్గా ఉంది. మెయిన్లీ బ్రైడెన్ క్రాస్ అయితే ఏ పిచ్చితో సంబంధం లేదన్నట్టు చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈవెన్ అతడు T20 మ్యాచెస్లో అలానే బౌలింగ్ చేశాడు, ఇప్పుడు కూడా అలానే బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ న్యూ బాల్ అయితే జఫ్రా ఆర్చర్ అయితే డెడ్లీ కనబడుతున్నాడు. ఈవెన్ రషీద్ కూడా ఓల్డ్ బాల్ అయిన తర్వాత అతని స్పిన్తో బ్యాటర్లందరినీ బోల్డ్గా కొట్టిస్తున్నాడు. ఇక వీళ్ళ టీంలో అయితే చేంజెస్ అయితే ఒకటైతే గట్టిగా కనపడుతుంది. మార్కౌట్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ ప్లేస్ ఆఫ్ మహమ్మద్ ఆసిఫ్ ప్లేస్లో. ఇక అది తప్పితే వీళ్ళ టీం నుంచి ఎటువంటి మార్పులు అయితే జరగవు. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియా లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడి ఘన విజయం సాధించింది. లాస్ట్ మ్యాచ్ అయితే విరాట్ కోహ్లీ అన్ఫార్చునేట్లీ ఇంజురీ కారణం వల్ల మ్యాచ్ మిస్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్లయితే అతడు గత 17 ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆ 17 ఏళ్లలో కేవలం 4 సార్లు ఇంజురీ వల్ల మ్యాచ్ మిస్ అయ్యాడు. అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అంత ఫిట్నెస్ లెవెల్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఈవెన్ అతడు ఒక్కసారి కూడా NCA లేడు. మన క్రికెటర్లకు NCA అని ఒకటి రీహాబిలేషన్ సెంటర్ ఉంది, అది బెంగళూరులో. దీనితో
రోహిత్ శర్మ, MS ధోని ఇటువంటి దిగ్గజ ప్లేయర్లు, ఈవెన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అందరూ వెళ్ళి వచ్చారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా దాని ముఖం కూడా చూడలేదు. అది చెబుతుంది దాని ఫిట్నెస్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, దాని డైట్ ప్లాన్స్ మరియు అతని వర్కౌట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో అని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోవచ్చు. మన ఇండియా తరపున అయితే శుభ్మన్ గిల్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతడు లాస్ట్ మ్యాచ్లో కొంచెం హ్యామ్స్ట్రింగ్ ఇష్యూస్తో బాధపడ్డాడు. కాబట్టి నెక్స్ట్ రానున్న ICC బిగ్ టోర్నమెంట్ ఉంది కాబట్టి శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అలానే కంటిన్యూ చేస్తామంటే శ్రేయస్ అయ్యర్ని తీసేయాలి. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. అతన్ని తీసేయాలంటే చాలా క్రిటిసిజం ఎదుర్కొంటారు. అలానే అతని కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. ఇక ఏమీ చేయలేదు, ఏమి లేకున్నా జైస్వాల్ని పక్కన పెట్టడమే ఉత్తమమైన పని. ఎందుకంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, విరాట్ కోహ్లీ అయితే 100% ఫిట్ ఉన్నాడు, ఈ మ్యాచ్ ఆడబోతున్నాడని. కాబట్టి డెఫినెట్లీ ఇది జరగబోతుంది. మీరు లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే 1 డౌన్లో విరాట్ కోహ్లీ లేడో ఏమో, కానీ రోహిత్ శర్మ అయితే ఈ 2023 ఓడే వరల్డ్ కప్లో ఎటువంటి ఫ్లయింగ్ స్టార్ట్ అందించేవాడు, ఆ ఫ్లయింగ్ స్టార్ట్ అయితే అందించలేకపోయాడు. 1 డౌన్లో విరాట్ కోహ్లీ లేడనో లేదంటే అతనికి ఏమైనా ఫామ్ లూజ్ అయిందో మనకైతే అర్థం కావడం లేదు. ఇక నెంబర్ 5లో ఎన్నో డిబేట్లు జరిగిన తర్వాత రిషబ్ పంత్, KL రాహుల్ అని అందరినీ పక్కన పెట్టి మన జీజీ మాత్రం సర్ప్రైజ్గా అక్షర్ పటేల్ని ముందు పంపించాడు. అది కూడా అతడు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి 50 కూడా కొట్టాలి లాస్ట్ మ్యాచ్లో. ఇది దీనికన్నా మనకు మంచి విషయం లేదు. మన బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్లీ హర్షిత్ రాణా ఏమన్నా డెబ్యూ చేశాడు, ఒక డ్రీమ్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణాకు ఒక రికార్డు ఉంది, అతడు డెబ్యూ చేసిన 3 ఫార్మాట్లో 3 వికెట్ ఆల్స్ తీసుకున్నాడు ఫస్ట్ మ్యాచ్లోనే. ఈ రికార్డ్ అయితే మన ఇండియన్ బౌలర్స్లో ఎవరికి లేదు. ఈవెన్ ఫారెన్ బౌలర్స్లో కూడా ఎవరే కానీ ఈ రికార్డ్ లేదు. మన ఒక హర్షిత్ రాణాకు మాత్రమే ఈ రికార్డు సొంతం అయ్యింది. లాస్ట్ మ్యాచ్తో కంబ్యాక్ చేసిన మొహమ్మద్ షమి మరియు కుల్దీప్ యాదవ్ అయితే చెరొక వికెట్ తీసి పర్లేదని అనిపించారు లాస్ట్ మ్యాచ్లో. ఇక ఈ మ్యాచ్లో అయితే కుల్దీప్ యాదవ్ కొంచెం ఎక్కువ రెచ్చిపోయే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వేరియబుల్ బౌన్స్ ఉంటుంది, అలానే స్పిన్నర్లకు కూడా చాలా ఫేవరబుల్ ఉంటుంది కటక్ అనేది. కాబట్టి ఈ కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయి బౌలింగ్ వేస్తాడు. ఇంకా ఇండియన్ ప్లేయింగ్ 11లో అయితే నాకు తెలిసి ఒక్క మార్పు జరుగుతుంది, అదే విరాట్ కోహ్లీ వస్తాడు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఆర్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ముగ్గురు ఒకరిని తీసేసి విరాట్ కోహ్లీని అయితే డెఫినెట్గా ఆడిస్తారు ఈ మ్యాచ్లో అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.